చర్యకు ప్రతిచర్య, ఓపిక పట్టు, సహించు. ఇది ఎవరి బోధ? యేసు ప్రభువు అలా చెప్పాడు. ఈ రోజుల వర్కౌట్ అవ్వదా? ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, కొడితే మళ్ళీ కొట్ట, ఇంకో మీద కొట్ట. పరిస్థితులను బట్టి ఇలా మార్చాలనిపిస్తుంది కదా. ఆ టీచర్గా ఆల్రెడీ దేవుని స్తోత్రం, నువ్వు ఫాలో అవ్వట్లేదేమో చూసుకో, ఆల్రెడీ మారిపోయింది. నేను చెప్తున్నాను, అయ్యగారులు బోధ మారిపోద్దామో కానీ మత్తయి సువార్త 5 మారదు. మీ ఇష్టమేక. ఓర్చుకో, సహించుకో, న్యాయముగా తీర్పు తీర్చు, దేవుని చేతికి అప్పగించుకో. ఇది కదా యేసయ్య చెప్పింది. ఇంట్లో భార్యలు కానించి, భర్తల కానించి, పిల్లల కానించి, ఇరుగు పొరుగు సోదరుల కానించి, మొత్తం క్రైస్తవ్యానికి వచ్చే ఉపద్రవం దాకా